వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ నెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు మీడియాకు తెలిపారు. రేపు ఉదయం 4 గంటలకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు దేశ విదేశాల నుండి వివిధ రకాల పుష్పాలు, ఫలాలను తీసుకురావడం జరుగుతుంది. ఉదయం, సాయంకాలం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక సేవలు, ఊరేగింపు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక బందోబస్తు, వైద్య సౌకర్యాలు, అంబులెన్స్లు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు మానేపల్లి మురళీకృష్ణ తెలిపారు. ప్రత్యేక పార్కింగ్, ఆన్లైన్ దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అభిషేకాలు ఇత్యాది కైంకర్యాలలో పాల్గొని ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనము చేసుకొని ఉత్తర ద్వారం నుండి లోపలికి విచ్చేసి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారిని ఆ యొక్క స్వామి ఎల్లవేళలా చల్లగా కాపాడతారని మనకు శాస్త్రం కూడా తెలుపుతుంది. అదేవిధంగా ఈ యొక్క భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరిని వివిధ రకాల పుష్పాలతోటి, చంపక, జాజి, పున్నాగాది పుష్పాలతోటి అలంకృతంగా తయారు చేసి స్వామివారి యొక్క దర్శనాన్ని మనకి ఇవ్వబోతున్నారు ఆలయ నిర్మాణకర్తలు. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇదే ఆహ్వానంగా తెలియచేస్తున్నాం.